యుగంధర్ బ్రదర్. అన్న ప్రైజ్ లాడ్ అన్న. అందరికీ ప్రైజ్ లాడ్. మనము వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థనలోనికి వెళ్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్త దేశమును పాడు చేయుచుండగా మేము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువా, ఇచ్చినటువంటి లేఖన భావాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అయోగ్యుని తండ్రి, ప్రభువా, మీ సిలువ చాటున మరుగుపరచండి. నాలో ఉన్న ప్రతి పాపమును ఒప్పుకున్నానయ్యా, కనికరించండి ప్రభువా. తిరిగి నాయన సమాధానము నాయన మీ సన్నిధిని సహవాసమును దయచేయండి ప్రభువా. మీ సంచారం మా మధ్యన అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో గమనించినట్లయితే ఈ యొక్క వృత్తాంతము మనకందరికి కూడా సుపరిచితమైనటువంటి లేఖన భాగమే. ఈ యొక్క సందర్భం ఏంటంటే, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ప్రాంతము నుంచి మోషే తీసుకువెళ్ళడానికి అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినప్పుడు ఇది ఒక చివరి అద్భుత కార్యంగా, లేదంటే యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనాన్ని ఆ ఐగుప్తు ప్రజలకు తీసుకొస్తున్నటువంటి శ్రమలలో చివరి శ్రమగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. ఈ యొక్క రక్తము దేనికి సాదృశ్యమనగా, అలాగే మనము 12వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించినట్లయితే, ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొని ఆ యొక్క గొర్రె పిల్లను చంపి ఏం జరుగుతుందంటే, ఆ గొర్రెపిల్లను చంపి ఆ యొక్క రక్తమును ఆ తలుపు యొక్క కమ్మీలకు గమనించినట్లయితే 23వ వచనంలో ఉంటుంది. యెహోవా ఐగుప్తీయులను హతం చేయుటకు దేశ సంచారం చేయొచ్చు ద్వారబంధకపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్మి మీదలను ఉన్న రక్తమును చూచి, అంటే ఈ యొక్క ద్వారము ఎంట్రన్స్లో ఆ భాగంలో ఆ రక్తమును పూయడం ద్వారా ఏం చేస్తూ ఉన్నాడంట, దేవుడు ఆ ఇంటిని దాటిపోవచ్చున్నాడంట. నిజంగా గమనిద్దాము, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో ఏ విధమైనటువంటి అర్హత లేదు. ఆ ఇంట్లో ఎవరున్నారండి? ఎవరైనా చూసామా? ఎలాంటి ఎలిజిబిలిటీ ఉంది? అసలు లోపల ఉన్న వాళ్ళు క్వాలిఫైడా? ఇంత మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండా? లేదంటే ఈ విధమైనటువంటి నాలెడ్జబుల్ పీపులా? కదా. ఏమైనా అయినప్పటికీ కూడా వాటిని బట్టి దేవుడు ఆ ఇంటిని దాటిపోతలేడు. కేవలం ఆయన ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి వాగ్దానము ద్వారా ఆ యొక్క వాగ్దాన దేశానికి నడిపిస్తానని ఆయన వాగ్దానం చేసినటువంటి ప్రాంతానికి నడిపించే సమయంలో ఆయన ఇచ్చినటువంటి మాట కదా, హౌ క్వాలిఫైడ్ దే ఆర్, అదేం చూడలేదు ఆయన. కేవలం ఆ ఇల్లు దాటిపోవడానికి ఒకే గుర్తు ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ ఇంటి తలుపుల మీద ఉన్నప్పుడు ఆయన ఆ ఇంటిని దాటిపోతూ వచ్చాడు. నిజంగా ఎంత గొప్ప ఉద్దేశం! ఇదే గొర్రెపిల్ల రక్తాన్ని మనం అనుకుంటే ఐగుప్తు ప్రజలు కూడా ఆ విధంగా చేసినట్లయితే వారి మరణము నుంచి కూడా వారు విముక్తి పొందేటటువంటి వారు. కానీ కేవలం ఈ ఆధిక్యత కేవలం దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఆయన అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. నిజంగా నా జీవితంలో కూడా ఏ అర్హత లేదు. మనం అనుకుంటాము, ఒక సటన్ కొంత విశ్వాసం చేసినప్పుడు, లేదంటే కొన్ని సంవత్సరాలు బైబిల్ చదవడం అనుకున్నప్పుడు మనం అనుకుంటాం, రోజు మన యొక్క మంచి పనులను బట్టి
మన యొక్క నీతి కార్యాలను బట్టి, మన యొక్క తలాంతులను బట్టి మనం ఏదో చేస్తున్నటువంటి వారంగా అని అనుకుంటా ఉంటాం. పౌలు గారు అంటారు అందుకే, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృపను బట్టియే అయి ఉన్నానని. నిజంగా ఎంత గొప్ప విషయం అది. ఈ యొక్క ఇశ్రాయేలీయుల ప్రజల పట్ల కూడా అట్టి విధమైనటువంటి ఆ యొక్క వాగ్దాన దేశమునకు నడిపించడానికి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఏ ఇంట్లో కూడా మరణం అనేది రాకుండా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే రక్తము గురుతుగా ఆ ఇంటి కమ్మీల మీద ఉంచుతూ వచ్చిన వారన్ని కుటుంబాలను ఆయన కాపాడుతూ వచ్చాడు. నిజంగా ఆ రక్తము దేనికి సాదృశ్యం అండి? నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మనం యోహాను సువార్త 1:27-28 వచనాల్లో గమనించినట్లయితే, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్లకు సాదృశ్యమైనటువంటి ఆ రక్తమును మనము గమనించినట్లయితే నా జీవితంలో కూడా ఆయన మన పైన ఉన్నటువంటి పాపమును, మనలో ఉన్నటువంటి బలహీనతను, మనకు రావాల్సినటువంటి ఉగ్రతను ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన ప్రేమించడం ద్వారా, ఆయన కృప చూపడం ద్వారా నిన్ను నన్ను పరలోక రాజ్యానికి చేర్చేటటువంటి దేవుడై ఉంటున్నాడు. మనకు ఏ విధమైనటువంటి ఆధిక్యత లేదు, కేవలం ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారానే. ఇంకో మాట మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనము, ఇక్కడేమని రాయబడి ఉందంటే, నీవు మమ్మను దించిన ఈ కిటికీని, ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము. ఏమని తెలియజేస్తూ ఉందంటే, ఈ సందర్భము రాహాబు మరి యెరికో మీదకి వచ్చినటువంటి వేగుల వారిని యెహోషువ పంపించినప్పుడు తను తన ఇల్లు పైన ఉన్నటువంటి ఇంటిలో తను వారికి ఆశ్రయం ఇచ్చి మరి వారికి ఉన్నటువంటి వారిని వెంబడిస్తున్నటువంటి సైనికుల నుంచి కాపాడినటువంటి సందర్భం మనమందరం కూడా గమనించినట్లయితే రాహాబుకు ఏ విధమైనటువంటి ఆధిక్యత లేదు. కానీ తను ఉన్నటువంటి తన యొక్క జీవితము కూడా అంత సమాధానకరమైనటువంటి జీవితం కాదు. కానీ తనకు దేవాది దేవుని యొక్క అవగాహన ఏ విధంగా ఉందంటే, ఒకసారి 10వ వచనాన్ని గమనించినట్లయితే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయులను 2 రాజులైన సీహోనునకు ఓగునకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఒక అన్యదేశస్తురాలైనటువంటి రాహాబు దేవుని గురించి కలిగి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఎంత గొప్ప! దేవుని యొక్క గొప్పతనాన్ని తను జరిగినటువంటి అద్భుత కార్యాలను బట్టి అప్పుడు కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తనకున్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, ఆయన తప్ప ఆకాశంలో కానీ భూమి మీద కానీ దేవుడే లేడు, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే కదా. మీ ఎదుట ఎట్టి మనుషులకు కూడా ధైర్యం లేదు. ఎందుకంటే మిమ్మల్ని ఎన్ని శ్రమల నుంచి ఆయన తీసుకొచ్చినటువంటి, లేదంటే ఇలాంటి భయంకరమైన సముద్రమును కానీ ఆ యొక్క పరిస్థితులన్నిటిలో నుంచి కూడా ఆయన నడిపించినటువంటి దేవుడు, అద్భుతకరుడు, సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు ఒక మనిషిని నడిపించడానికి ఆయన యొక్క చిత్తంలో, ఆయన అధికారంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఒక మనిషి యొక్క ఆలోచనకు ఊహించడానికి కూడా ఏమాత్రము ఆ యొక్క అవగాహన లేనటువంటి అంత గొప్ప కార్యాలను దేవుడు ఇశ్రాయేలుల ప్రజలా చేస్తూ వచ్చాడు కనుక తను చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, మీరు తిరిగి సంరక్షించి ఆ మాట కూడా చూడొచ్చు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 22-23 వచనాల్లో ఉంటుంది. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి
మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా, ఆ వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారినందరినీ వాళ్ళు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాలెం వెలుపట వారిని నివసింపజేసిరి. నిజంగా రాహాబు ఒక వేశ్యగా ఉన్నటువంటి ఆవిడ, మరి ఆ సహోదరి దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి వేగుల పని మీద వచ్చినటువంటి వారికి ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఆమె ఒక ఎర్రని వారు ఒకవేళ ఆ దేశం మీదికి మరి యుద్ధానికి వచ్చినప్పుడు తనను గుర్తించడానికి, తన కుటుంబాన్ని రక్షించడానికి ఆ కిటికీ గుండా ఎర్రని దారమును తను వదిలిపెట్టినటువంటిదిగా మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. తను ఆ యొక్క ఎర్రని దారము ఏం తెలియజేస్తూ ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తమును తెలియజేస్తూ ఉంది. తన కుటుంబము, తన ఇంటిలో ఉన్న వారందరూ కూడా కేవలం ఆ యొక్క ఆకాశమందును భూమి అందును దేవుడైనటువంటి దేవునికి వాళ్ళు విశ్వసిస్తూ వచ్చారు. నిజంగా ఆ కుటుంబంలో మనం గమనించినట్లయితే ఏ ఒక్కరు కూడా ఎలాంటి వారు ఉన్నారో మనకు తెలియదు, ఎంతటి అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో తెలియదు, ఏమీ అర్హత లేనివారు, ఎంత పాపిష్టి జనం ఉంటున్నారో. నిజంగా వేశ్య ఇంటిలో అన్నప్పుడు నిజంగా ఎటువంటి కుటుంబ పరిస్థితులు ఉంటాయి కదా. అయినప్పటికీ దేవుడు వారిని నివసింపజేస్తూ వచ్చాడు, జీవింపజేస్తూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు. నిజంగా ఈ విషయాన్ని మనము గమనించాలి. ఆ యొక్క ఏ ఏ యొక్క ఇంటి పైన ఆ కమ్మీల పైన రక్తం ఉందో ఆ రక్తం ఉన్న కుటుంబాలన్నిటినీ ఆయన ఆ కుటుంబంలో ఏ నష్టము జరగకుండా ఆయన వెళ్ళిపోయినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. అదే రకంగా ఏ కిటికీ గుండా ఎర్రని దారం ఉందో కదా, ఏదైతే ప్రమాణము చేశారో వేగుల వారు, ఆ ప్రమాణమును వారు స్థిరపరుస్తూ వచ్చారు. ఎవరితో? కేవలం రాహాబు అనేటటువంటి ఒక వేశ్యకి ఇచ్చినటువంటి మాట కదా. ఎంతగా? తనతో పాటు తన కుటుంబం, తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఒకవేళ వేరే చోట ఉంటే వాళ్ళు కూడా కదా, ఒక ఇంటిలో ఇంతమంది ఉండడానికి ఏమాత్రం సాధ్యం లేదు. కానీ ఆమె ఇంటి వారినందరినీ, ఎంతమంది బంధుమిత్రాలు ఉన్నారో వారందరూ కూడా ఆ కిటికీ గుండా వచ్చినటువంటి ఎర్రని నూలు పోగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ఆ యొక్క రక్తమునకు సాదృశ్యమైనటువంటి దారం ద్వారా ఆ కుటుంబాలన్నీ కూడా రక్షింపబడుతూ వచ్చాయి. నిజంగా నా జీవితంలో కూడా ఆ విధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఏలయనగా మనం ఆ మాట చూద్దాం. చూడండి, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ వచ్చాడు. కేవలం యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారానే. నేను అనుకోవచ్చు, నేను మంచి టాలెంటెడ్, మంచి చదువుకున్నటువంటి వ్యక్తిని, మంచిగా అన్ని విషయాల్లో నేను బాగున్నాను అనుకుండొచ్చు. అయితే మనమందరం కూడా ఏమై ఉన్నాము? ఈ యొక్క ఆదికాండంలో మనం గమనించినట్లయితే బాల్య దినముల నుండే మన యొక్క హృదయంలో పాపం అనేది స్థిర నివాసం చేస్తూ ఉందంట. వారి యొక్క హృదయం ఎప్పుడు చెడు విషయాలకు ఆకర్షితులై ఉందంట. ఇలాంటి ప్రజలు, ఇలాంటి మనుషులమైనటువంటి మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడై ఉంటున్నాడు. ఏ విధంగా ప్రేమ చూపుతున్నాడంటే, ఆ ఇంట్లో ఎవరున్నప్పటికీ కూడా, నిజంగా ఆ మాట చాలా బాగుంటుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మనలను ప్రేమించుచు, హౌ క్వాలిఫైడ్ కదా, మనం ఆయన ప్రేమించడానికి ఏ విధమైన అర్హత లేదు. నిజంగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ
చాలా క్వాలిటీస్ లేదంటే చాలా విషయాలను చూస్తూ ప్రేమించొచ్చేమో. ఒకవేళ వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్‌కి తగినటువంటి ప్రేమ మన నుంచి దొరకకపోతే, ఆ ప్రేమ పలచబడిపోవడమో, లేదంటే ఆ ప్రేమ దూరమైపోవడమో జరిగిపోతా ఉంటది. కానీ మన దగ్గర ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఆ దేవాది దేవుడు మనతో చెప్తున్నటువంటి ఈ యొక్క లేఖన భాగం ఏమంటే, మనలను ప్రేమించుచు ఎంత వయసు వారైనా, ఎలాంటి వారినైనా కదా! ఎన్ని తప్పులు చేసిన వారినైనా, ముఖ్యంగా రాహాబు అంతటి వేశ్యకు సైతం ఆయనిచ్చినటువంటిదేంటంటే, నివాసం ఉండడానికి ఆయన అనుమతిస్తూ వచ్చాడు. ఇట్స్ ఎ గాడ్స్ లవ్ కదా! అన్‌ఫెయిలింగ్ లవ్ అంటారు. ఇది ఏ ఒక్క స్థితిలో గూడా ఆ ప్రేమను పొందకుండా దూరం చేసే పరిస్థితి కాదది. ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. ఆయనే మనలను ప్రేమించుతూ తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. నిజంగా ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉంటున్నాం కదా! నిజంగా మనలో ఉన్నటువంటి ఏ గొప్పతనాన్ని బట్టి మనం రక్షించబడలేదు కానీ, ఆ యొక్క రక్తమునకు, గొర్రెపిల్ల రక్తమునకు సాదృశ్యమైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారానే ఆ ఇశ్రాయేలు ప్రజలు, ఆ యొక్క కుటుంబాలు, రాహాబు కుటుంబం సైతం, ఈరోజు నా కుటుంబం సైతం కూడా రక్షించబడుతూ వచ్చాయి. అందుకే ఇంకో మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కలిగి ఉన్నది అంటే ఆల్రెడీ పొందుకున్నాం. ఎందుకు అంటే ఆయన ప్రేమించేశాడు. ఏమంటాడు ఆయన? జగత్తు పునాది వేయబడక మునుపే, నీ తల్లిదండ్రి గర్భంలో నువ్వు రూపింపక మునుపే కదా! ఎంత గొప్పగా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కదా! ఆయన రక్తము ద్వారానే, ఆయన సిలువలో చిందించినటువంటి ఆ యొక్క మరణము ద్వారానే మనకేం కలుగుతూ ఉందంట? మన యొక్క తప్పిదములకు క్షమాపణ, మనకు విమోచనము పొందుకుంటూ వస్తూ ఉన్నామంట. నిజంగా అదే రకంగా మనము రోమా 5:9 గమనించినట్లయితే, ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చాం. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. నిజంగా ఈ ప్రేమను గుర్తించక ఏదో ఒక బలహీనతకు అలవాటు పడిపోయినటువంటి వాటికి చోటిస్తూ ఈ ప్రేమను గుర్తించలేనటువంటి వారంగా నువ్వు నేను లేకపోలేదు. ఎన్నో సందర్భాలు ఆయన లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూ వచ్చినప్పటికి కూడా, ఇంకా ఈ యొక్క నూతన సంవత్సరంలో మనకున్నటువంటి ఆ ప్రేమను మనము రుచించక కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి కదా. మన ముందు మంచి భోజనం ఉందంటే దాన్ని తిని దాని గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడతాం. నిజమైన ప్రేమ ఉంది, శాశ్వతమైనటువంటి ప్రేమ ఉంది, ఇంకెప్పుడు నిన్ను విడిచిపెట్టేటటువంటి ప్రేమ ఉంది కదా. ఇంకా తరతరములు, అందుకే 1 కొరింథీ 13లో ఉంటుంది, ఈ యొక్క 3 శ్రేష్టమైనవి అని, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అని చెప్తూ ఇందులో శ్రేష్టమైంది ప్రేమయే అని చెప్తారు పౌలు గారు కదా. అలాంటి విశ్వాసానికి ఒకరోజు అంతం ఉంటుందేమో, నిరీక్షణకు ఒకరోజు అంతం ఉంటుందేమో, కానీ ప్రేమకు అంతం లేదండి కదా. విశ్వాసం ఈ లోకంలో ఉన్నంతకాలం మనం విశ్వాసం ఉంచుతాం. తర్వాత మరణించిన తర్వాత నిరీక్షణలు పొందుకున్నటువంటి ఆ పరలోక రాజ్యంలో చేర్చబడతాం. కానీ ప్రేమ, మనం ఎక్కడ ఉన్నా కానీ ఆ ప్రేమ తరగనిది. ఆ ప్రేమకు అంతం లేదు. నిత్యము ఆయన మనల్ని ప్రేమించేటటువంటి దేవుడై ఉంటున్నాడు కదా. కేవలం ఆయన రక్తము వలననే ఏ ఒక్క గొప్ప వ్యక్తి కూడా ఏ విధమైనటువంటి తప్పులు చేసిన వారైనా కానీ యేసుక్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారానే వారు విమోచించబడుతూ వచ్చారు, రక్షించబడుతూ వచ్చారు, నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చారు. అందుకే అలాంటి ప్రజలకు దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే, నిర్గమకాండము 11వ అధ్యాయము
7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదంట. ఎంత గొప్ప మాట దేవుడు తెలియజేస్తా ఉన్నాడు చూడండి. ఇశ్రాయేల్ ప్రజలకు ఒక కుక్క సైతం ఒక నాలుక ఆడించదంట. నిజంగా నువ్వు నేను ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని బలహీనమైన పరిస్థితులు, ఎన్ని అవమానాలు పొందుకున్నప్పటికీ దేవుడిచ్చేటటువంటి శుభ నిరీక్షణ, ఆ వాగ్దాన ఫలంలో నిన్ను నన్ను ఆయన చేరుస్తూ ఉన్నాడు కదా. నీ మీద నా మీద ఒక్క కుక్క సైతం, అంటే ఒక జంతువుకు కూడా ఏమాత్రం మాట్లాడడానికి కదా, మొరగడానికి కూడా అవకాశం లేకుండా ఆయన చెప్తా ఉన్నాడు. అంత గొప్ప శాశ్వతమైన ప్రేమ ఆయన మన పట్ల చూపిస్తూ ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నేను గమనించాల్సింది ఏంటంటే, ఆ యొక్క ఇనుప కమ్మీల మీద ఉన్నటువంటి రక్తము, రాహాబు ఇంటి గుండా ఉన్నటువంటి ఆ కిటికీ గుండా వచ్చినటువంటి ఆ యొక్క ద్వారము కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారికి రక్తమునకు సాదృశ్యమైన ఆ లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ద్వారానే సాధ్యపడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారి, అందుకే ఆయన మాట చెప్తాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 7వ వచనంలో, ఆయనే మార్గము సత్యము జీవం కదా. ఆ మార్గం ఏంటి? కేవలం యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణము, శిలువ రక్తము ద్వారానే. నిజంగా నువ్వు నేను పాపిని ప్రభువా, నేను తప్పులు చేసిన వాడని ప్రభువా, ఇంతవరకు నిజమైనటువంటి దేవుణ్ణి ఎరగక దూరంగా ఉన్నటువంటి వాడిని, ఏదో ఆచారయుక్తంగా దేవుని భక్తి చేసేటటువంటి వాడిని, నా హృదయంలో ప్రభువా నేను మరి మంచివాడిని అనుకొని, ఏ తప్పు చేయనటువంటి వాడిని అనుకొని, మిమ్మల్ని ఇంకా ప్రేమించినటువంటి వాడిగా, అంగీకరించినటువంటి వాడిగా ఉన్నట్లయితే, నిజంగా మనం ఆయన రక్తమును, ఆయన మరణాన్ని మన హృదయంలో, ప్రభువా నువ్వు నన్ను ప్రేమించడానికి వచ్చిన దేవుడవని మనం హృదయపూర్వకంగా ఆయన నమ్మి విశ్వసించినట్లయితే కదా, యోహాను 1:12 ప్రకారం తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికి కూడా దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇస్తూ వచ్చాడు. ఆయన ద్వారానే నీతిమంతులం అవుతూ వచ్చాం. ఆయన ద్వారానే విమోచనము కలుగుతూ వచ్చింది. ఆయన ద్వారానే ఆ ఉగ్రతను మనం తప్పించుకున్నాం. అలాంటి దేవునికి యుగయుగములు మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఆమెన్. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఓవర్ టు యు.